కొంచెం ఇది ప్రదీప్ ఇది కొంచెం రబ్ చేశారు. ఓకే, అందరు బాగున్నారా? నా పేరు చరణ్ సింగ్, నేను హైదరాబాద్లో ఉంటాను. చాలా రోజుల నుంచి సిరిసిల్ల రావాలి అని మేము ప్లాన్ చేస్తున్నాము. సో ప్రతిసారి ఏదో ఒక మీటింగ్ లేకపోతే వేరే ప్రోగ్రామ్ వేరే ఎక్కడైనా వెళ్ళేది, అవుట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు. సో చాలాసార్లు మన లీడర్స్ ఇక్కడ ఉన్నారు, అజర్ భాయ్ ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ప్రదీప్ గారు ఉన్నారు. సో చాలా మంది పిలిపించారు, నేను కూడా రావాలని ఉండే నాకు. సో ఇవాళ వచ్చేసినాము. సో ఎందుకు వచ్చాము అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఏదైతే మాట్లాడబోతున్నానో అది మీ గురించి మాట్లాడబోతున్నాను. ఓకే, సో మీరు అటు ఇటు చూస్తున్నారంటే మిమ్మల్ని మీరు మిస్ చేస్తారు. మీరు తయారున్నారా? అరే తయారున్నారా లేదా? ఓకే, వెరీ గుడ్. సో చూడండి, మీ గురించి అండ్ మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని నెలల ముందు, కొన్ని నేనంటాను బిఫోర్ లాక్డౌన్ టైంలో ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ ఉన్నారు, మేము ఉన్నాము. మేము కూడా మీలాగానే ఇక్కడ ఒక మీటింగ్ లో, ఒక ప్రోగ్రామ్ లో, ఒక సెమినార్ లో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అది విన్నాము, నేర్చుకున్నాము అండ్ పని చేయడం స్టార్ట్ చేశాము. ఇవాళ మా లైఫ్ టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ మీరు ఉన్నారు. మీరు తయారు ఉండాలి. తయారున్నారా? సో నా పేరు చరణ్ సింగ్, నేను ఒక సీనియర్ లెక్చరర్. నేను కాలేజ్ లో చాలా సంవత్సరాలు నేను టీచింగ్ చేసిన. మా భార్య భార్గవి, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో మోర్ దెన్ 19 years ఆమె కూడా వర్క్ చేసింది. సో ఆమె ఎప్పుడైతే రిటైర్ అయింది, చాలా సంవత్సరాలు ఆమె సీనియర్ లెవెల్లో ఉండే, మేనేజరియల్ లెవెల్లో ఉండే. సో మా ఇన్కమ్ చాలా బాగా ఉండే. సో ఇట్లాంటివి ఆపర్చునిటీలో రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ నేను చెప్తాను. ఓకే, ఈ రీజన్ మీకు అర్థమైపోతే ఇక్కడ ఈ మీటింగ్ కి ఎందుకు వచ్చానో అది సార్థకం కావచ్చు. ఓకే, ఈ బిజినెస్ ఎందుకు జాయిన్ అయినాను, లేకపోతే ఈ బిజినెస్ లో ఎందుకు పని చేయాలి అది క్లారిటీ రావడానికి నేను చెప్తున్నా. ఓకే, మేము ఎప్పుడైతే మా జాబ్స్ లో బిజీ ఉండే, మా ఇన్కమ్ 1 lakh అబౌవ్ ఉండే, నాది సపరేట్, మా వైఫ్ ది సపరేట్. అండ్ ఒక్క రోజు మా ఫ్యామిలీలో ఒక ట్రాజెడీ జరిగింది. ఓకే, నా తర్వాత మా ఫ్యామిలీలో మా సిస్టర్ ఉన్నారు, మా చెల్లయ్య అంటారు. మా చెల్లయ్య మంచి ఫ్యామిలీ, మంచి ఇన్కమ్, మంచి బిజినెస్ ఫ్యామిలీ ఆమె. సో మా బావగారు మంచిగా మార్కెట్ లో, హైదరాబాద్ లో కోటి ఎలక్ట్రానిక్ మార్కెట్ లో మంచి బిజినెస్ హోల్సేల్ షాప్ ఉంటుండే అతనికి. ఓకే, నవ్వుకుంటూ హ్యాపీ ఫ్యామిలీ, ఒక మంచిగా సంపాదన, మంచి ఓకే ఎంజాయ్మెంట్ చేసే ఫ్యామిలీ. సో సడన్ గా ఒకరోజు మా బావగారు ఏదో పని మీద బయటికి వెళ్ళారు, హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద వెళ్ళినారు. హెల్మెట్ ఉండే కానీ హెల్మెట్
ఆ బండి మీద ఉంటది కదా, అక్కడ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకొని ఇక్కడే కదా అని ఇట్లా వెళ్ళింది ఆయన. అండ్ సైడ్ నుంచి ఒక కార్ వచ్చి ఓకే హిట్ అయింది, అతను పడ్డేండు, ఇది మొత్తం బ్రేక్ అయింది. ఇవాళ అది 9 years కాబోతుంది. మంచిగా సంపాదన చేసే హ్యాపీ ఫ్యామిలీ. మా బావ 9-10 days హాస్పిటల్లో ఉండే. ఎవ్రీ డే మేము 1 lakh అబౌవ్ ఖర్చులు చేశాను. 14-15 lakhs ఖర్చులు అయినాయి. కానీ 9th day తర్వాత మా బావ లేడు. ఓకే, ఒక ఫ్యామిలీలో మంచిగా హ్యాపీ ఫ్యామిలీ నడవడానికి ఒక ఇన్కమ్ సోర్స్, ఒక ఇన్కమ్ జిమ్మేదారి, ఒక ఇన్కమ్ బాధ్యత ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీకి ఎంత ప్రాబ్లం ఉంటుంది మేము చూస్తున్నాం ఇవాళ. ఓకే, మొత్తం లైఫ్ జీరో అయిపోయింది. ఓకే, చిన్న చిన్న పిల్లలు, చిన్నోడు 3rd KG క్లాస్, ఇట్లా శవం ఉన్నది. మా చిన్నోడు ఆడుకుంటున్నాడు, అతను తెలియదు నాన్న పోయిందని. అతను ఒకటే మా నాన్న బయట పోయిండు, ఏదో ఒకటి నా గురించి టాయ్ తీసుకొస్తాడని. టాయ్ అంటే తెలుగులో ఏమంటారు, బొమ్మ ఆడుకోవడానికి ఇక తీసుకొస్తాడని అదే ఊహలో ఉన్నాడు ఆయన. ఓకే, సో 3 పిల్లలు ఉన్నారు. మా సిస్టర్ ఎప్పుడు ఆమెకు అవసరమే లేదు, మంచి ఫ్యామిలీ కదా, హౌస్ వైఫ్ ఉంటుంది. సో ఇన్కమ్ జీరో అయిపోయింది. భర్త చనిపోవడము 37 ఏజ్ లో అది వేరే విషయము. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా బ్రతకాలి, నేను సంపాదించాలి, పిల్లల్ని ఎట్లా పోషించాలి. ఒకవేళ భర్త పోయిందో ఆ దుఃఖమే వేరే ఉన్నది. ఆమె సైకలాజికల్లీ ఆమె ప్రాబ్లం వచ్చింది. ఓకే, 9 months ఆమె రూమ్ నుంచి బయటికి రాలేదు. సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయింది ఆమె. సో ఇదంతా కథ ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పుడు మాకు ఒక విషయం అర్థమైంది. నేను మా భార్య డిసైడ్ చేశాము, అరే మాకు కూడా ఇట్లా ప్రాబ్లం అయితే మా 2 పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు ఉన్నారు. సో ఏదో ఒకటి చేయాలి. నేను జాబ్ కి వెళ్తున్నా, నేను కూడా ఒకసారి బైక్ మీద వెళ్తా, ఒకసారి మెట్రో ద్వారా వెళ్తా. అప్పుడైతే మెట్రో స్టార్ట్ కాలేదు, హౌస్ స్టార్ట్ అయ్యలేము. సో ఏదైనా అయితే ఎవరు చూసుకుంటారు. సో ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇన్కమ్ కావాలి. ఈ యొక్క మైండ్ లో మాకు ఫిక్స్ అయింది, సంథింగ్ చేయాలి, ఇంకొకటి చేయాలి. అప్పుడు నేను ఎన్నో పనులు చేశాను. ఓకే, సో నేను ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేసిన, 2 నేను ట్యూషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన. అండ్ బుక్ సంబంధించిన, కాలేజ్ సంబంధించిన, స్టేషనరీ సంబంధించిన బిజినెసెస్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ కోచింగ్ క్లాసెస్ నేను స్టార్ట్ చేసిన. ఎస్ చేంజ్ చేయాలి. ఎస్, సో విషయం ఒకటే మాకు అర్థమైంది, సంథింగ్ ఎక్స్ట్రా, సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. నేను ఉంటే ఉండకపోతే కూడా, సంపాదన చేసే వ్యక్తి ఉంటే ఉండకపోతే కూడా ఫ్యామిలీకి రెగ్యులర్ ఇన్కమ్ రావాలి. ఈ మాట మాకు అర్థమైంది. అప్పుడు మేము వెతకడం స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసినామో, ఒక రోజు మాకు పరిచయం ఉన్న వ్యక్తి మనందరి యొక్క అప్లైన్ డ్యూసిటీ ఇంద్రవీర్ సార్ తో కలవడం జరిగింది. సో భయ్య ఇట్లా జరిగింది, బాగా చనిపోయారు, సిస్టర్ కి ఏదో మనం హెల్ప్ చేయాలి, ఆమె గురించి ఏదో చేయాలని నాకు ఉన్నది. అంటే నువ్వు సిస్టర్ కి ఏదైనా చేయాలంటే నీ దగ్గర ఎంత ఉన్నది పెట్టుబడి అని అడిగింది. బిజినెస్, సిస్టర్ కి ఏం బిజినెస్ అంటే అదే సారీ వ్యాపారం, లేకపోతే బ్యూటీ పార్లర్, ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇది ఎంత ఉన్నదంటే ఏమున్నది, ఆల్రెడీ హాస్పిటల్ కి 15 lakhs అయిపోయింది. అండ్ ఆ టెన్షన్ లో మనోడేని హాస్పిటలైజ్ అయ్యారు. ఇక 3 పిల్లలకి చూసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉన్నది, వాళ్ళు 2 ఉన్నారు. చాలా పెద్ద కథ ఉన్నది. ఇది మొత్తం గరం ఉండే అప్పుడు. ఓకే, ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది, అప్పుడు చాలా గరం ఉంది. సో ఏం చేయాలంటే పెట్టుబడి లేని వ్యాపారం ఒకటి ఉన్నది, నువ్వు రెడీ అంటే నేను హెల్ప్ చేస్తా అన్నాడు. అబ్బా మళ్ళీ అదేనా అని అన్నాను. ఓకే, సో విషయం ఒకటే ఉన్నది, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి ఎప్పుడు అయితే క్లియర్ కాదు. ఓకే, మీకు అన్ని వేరే వేరే విషయాలే అర్థమవుతుంది, బిజినెస్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మీకు ఏం కావాలి అది మీరు క్లియర్ చేస్తలేరు. ఓకే, చాలా మంది మా దగ్గర వస్తారు, సార్ నేను మీటింగ్ కి పిలిపించిన కానీ వాళ్ళు రావట్లేదు, నేను కొంతమందికి ఇన్వైట్ చేసిన వాళ్ళు వింటలేరు, ఒకసారి జాయిన్ అయ్యారు మళ్ళీ ప్రొడక్ట్ ఉండలేరు, డైరెక్టర్ అయినారు
కానీ మళ్ళీ మీటింగ్స్ కి రావట్లే, కనిపిస్తలే. ఓకే, కొంతమంది జూమ్ ఆన్ చేస్తలే, కొంతమంది జూమ్ ఆన్ అవుతుంది మార్నింగ్, ఇక సార్ పిలుస్తారు, వెంకట్ సార్ అంటే భార్య అంటారు మిమ్మల్ని పిలుస్తున్నాను ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఆమె భయం మీద మార్నింగ్ ఏం జూమ్ నడుస్తుంది, నేర్చుకుంటున్నాము. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మనము క్లియర్ చేసుకోలే నాకేం కావాలి బిజినెస్ ద్వారా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఫ్యామిలీలో సంపాదన చేసే వ్యక్తి ఫోటోలో ఉంటే ఆ ఫ్యామిలీ పరిశాని ఎంత ఉంటుంది. ఒక్క ఇన్కమ్ గ్యారంటీ లేదు, 1 రూపీ ఇన్కమ్ ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, తెలుసా ఎంత ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, జనాలు వింటలేరు అనేది ఏమేమో రీజన్ చెప్తారు. ఆ ఒక్క రీజన్ చాలు, మీరు ఆలోచించండి మీరు ఈ బిజినెస్ లో ఎందుకు ఉన్నారు. వై దిస్ బిజినెస్, మీరు బిజినెస్ ని ఎట్లా చూస్తున్నారు. లేదు సార్ అసలు ఇట్లా చెప్పిండు అందు గురించి నేను రావట్లేదు, డౌన్లైన్ ఎట్లా చెప్పిండు, అప్లైన్ నన్ను ఇట్లా చేసిండు, అప్లైన్ హెల్ప్ చేయలే, అప్లైన్ నాకు మంచిగా మాట్లాడలే, నువ్వు డౌన్లైన్ రావట్లే. అరే మొత్తం చేయలేని పనులు ఏవైతే ఉంటాయి కదా అన్ని రీజన్స్ అంటారు, సాకులు అంటారు, అవన్నీ వేరే వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాము. అతన్ని పరిస్థితి అప్లైన్ డౌన్లైన్ ఇట్లా అట్లా అట్లా. అరే ఇదంతా ఓకే బై, నీకు ఏదైనా అయితే నీ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళందరూ ఉంటారా సార్, ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉంటారా. నేను 9 years నుంచి చూస్తున్నా, మా సిస్టర్ ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఏం ఓకే ఏం బిడ్డ ఎట్లా ఉన్నావు, నీకు ఎట్లా ఉన్నది పరిస్థితి, ఇది 500 పెట్టుకోవాలని ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదు మా సిస్టర్ కి. నేను నిజంగా అంటున్నాను చెప్పాను, ఎందుకంటే వాళ్ళు కూడా పరిచయం ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నది ఎక్స్ట్రా ఇన్కమ్, అందరూ పరిచయం నార్మల్ పీపుల్ ఉన్నారు. మేము మీటింగ్ కి పిలుస్తాము, ఇప్పుడు మనం నార్మల్ పీపుల్ తోటి మనం కూడా నార్మల్ గానే ఆలోచిస్తాం కదా, ఆలోచిస్తామా లేవా. ఇక మీటింగ్ కి రండి, ఇక్కడ బిగ్ థింకింగ్ వస్తుంది, మీకు మెర్సిడీస్ కావాలా, 5 లక్షలు కావాలా, మీటింగ్ కి రావాలా అంటే వచ్చి ఏం చేయాలి సార్, ఎవరు రావట్లే కదా. అది నార్మల్ థింకింగ్, అది ఏం థింకింగ్, అది నార్మల్ థింకింగ్. ఓకే, నార్మల్ పీపుల్ తో ఉంటే మన థింకింగ్ నార్మలే ఉంటది. మీరు సక్సెస్ థింకింగ్ రావాలి, సక్సెస్ ఆలోచన రావాలంటే మీటింగ్ కి రావాలి, ఎవరు రాకపోతే మీరు ఫస్ట్ నేను వస్తా దాని తర్వాత కదా. ఇక్కడ ఏమైనా ఒక వ్యక్తి ఇప్పుడు నేను స్టార్ట్ అయినా, ఓకే నేను సైన్ చేసినప్పుడు నా ఎంత 100 మంది సైన్ చేసినారా, నేను ఒక్కరే సైన్ చేసిన కదా. కుల్కర్ణి సార్ సైన్ చేసినారు, ఓకే కుల్కర్ణి సార్కి ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఒకరోజు సైన్ చేసినారు. ఓకే సైన్ చేస్తే సార్ మీతో పాటు 100 మంది సైన్ అయ్యారా, ఫస్ట్ ఒక్క వ్యక్తి స్టార్ట్ అవుతారు కదా, ఒక్క వ్యక్తి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు లక్షల్లో ఉన్నారు, కానీ ఆ లక్షల్లో టిప్పు రావడానికి ఎవరు కావాలి, అక్కడ ఎవరు కావాలి, ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఇది పక్కనే ఇది పెద్ద చెట్టు ఉన్నది అనుకో, ఇంత పెద్ద చెట్టు ఇప్పుడు ఏ ఫ్లోర్ మీద ఉన్నది, ఫస్ట్ అంటే 2 ఫ్లోర్ హైట్ ఉంది కదా, దానికి ఉందా లేదా, దానికి విత్తనం ఎంత ఉంటది, ఎంత ఉన్నది. ఇప్పుడు విత్తనం ఎట్లున్నా 2 ఫ్లోర్ వచ్చిందా అని రేపే ఇట్లా చూస్తే వస్తుందా సార్, రాలేదా. కానీ విత్తనంలో పవర్ ఉందా లేదా, విత్తనము ఇంత నుంచి ఇంత అవ్వడానికి దాంట్లో పొటెన్షియల్ ఉన్నది, పవర్ ఉన్నది. కానీ అన్ని రోజులు ఎండాకాలం వర్షాకాలం చలికాలం భరించాలి కదా, నిలబడాలి కదా, అప్పుడు మెల్లగా అది ఇక దాని తర్వాత స్టెబుల్ అవుతుందా లేదా. మరి ఈ మొత్తం ప్రాసెస్ ఒక ప్రకృతిలో చెప్పుకున్నానంటే మనం కూడా ఒక నార్మల్ నుంచి ఒక డియూసిటీ లీడర్ కావాలంటే కొంచెం టైం అవుతుందా లేదా, ఇది ప్రాసెస్. ఇది లేదా వాళ్ళు రావట్లేదు ఇల్లు రావట్లేదు అంటే చాలా మంది నెగటివ్ ఆలోచిస్తారు, నెగటివ్ మాట్లాడతారు, అందు గురించి వాళ్ళకు నెగటివ్ దొరుకుతుంది. ఎందుకు అంటే వాళ్ళు నెగటివ్ ఇంతగానే పెడుతున్నారు, వాళ్ళు రావట్లేదు, ఇది అయితలేదు, వాళ్ళు కొనలేదు. మీ మైండ్ లో ఏం జరుగుతున్నది, నెగటివ్ 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 పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం దొరుకుతుంది, నెగటివ్ దొరుకుతుంది. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఏదైనా కావాలి అని అనుకోని ఆలోచన స్టార్ట్ చేస్తే అయితేలా లేదా. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరిగిందా, అందరికి పెళ్లి జరుగుతుంది కదా, నాకు పెళ్లి జరుగుతుంది ఒక డేట్ ఫిక్స్ అవుతుందా లేదా, నాకు పెళ్లి జరగదు అంటే
బలవంతంగా కూడా జరిపిస్తారు. అమ్మమ్మ జరిపిస్తారా లేదా? ఎందుకు? వాళ్ళ మైండ్ లో ఉన్నది పెళ్లి జరిపిస్తాను అవుతుందా లేదా? డిసైడ్ అయితే అయిందా లేదా? ఏదైనా విషయము డిసైడ్ చేస్తేనే అవుతుంది. మనం ఏం డిసైడ్ చేస్తున్నాము? ఎవ్రీడే నెగటివ్ డిసైడ్ చేస్తున్నాము, నెగటివ్ ఆలోచిస్తున్నాము. సో ఎవరైతే విన్నర్స్ ఉంటారు, ఎవరైతే గెలుస్తారు వాళ్ళు అంటారు ఓకే ఎవరు రావట్లేదు నో ప్రాబ్లం, మనమైతే ఉండం కదా మనం చేద్దాం. ఇది విన్నర్ యాటిట్యూడ్ అంట. ఈ యొక్క యాటిట్యూడ్ రావాలి. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఆ సిరిసిల్ల మార్కెట్ గాంధీ తాత అక్కడ విగ్రహం ఉన్నది, అక్కడ నిలబడి అందరికి నేను 1000 రూపాయలు ఫ్రీగా 1000 రూపాయలు తీసుకో అంటే ఇద్దరు వచ్చి అమ్మో ఎందుకు ఇస్తున్నాడు ఇద్దరు 1000 రూపాయలు, ఏదో గడబడి ఉన్నది వద్దురా అని పారిపోతుంది. ఒక వ్యక్తి వచ్చి తీసుకున్నాడు, ఓకే తీసుకున్నాడు కదా. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు తీసుకునే వాళ్ళకు ఏం తేడా ఉన్నది చెప్పండి? అతను నెగటివ్ ఆలోచించింది అంతే, అమ్మో ఏదో ఉండదేమో అని గడగడు. ఏం ఆలోచిస్తే అది దొరుకుతుంది. ఇచ్చే వాళ్ళు అందరికీ సమానంగా విన్నింగ్ టీం ఉన్నది, మీ అప్లయన్స్ ఉన్నారు, సమానంగా అందరికీ హెల్ప్ చేయడానికి తయారున్నారు. మీరు హెల్ప్ తీసుకోవడానికి తయారున్నారా లేదా? ఓకే సో మీటింగ్స్ ఎంత ఇంపార్టెంట్, మన సాంగత్యం, మన అప్లయన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మీరు. సార్ మీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ప్లీజ్ ఏమనుకోండి. గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ లీడర్స్ ఉన్నారు, క్యాబ్ డ్రైవర్ అనుకుందాం. ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. ఇక క్యాబ్ డ్రైవర్ కి ఎన్నో కష్టాలు ఉండే, అప్పులు ఉండే. ఇక పరేషాన్, భగవంతుడా నన్ను రక్షించు, నన్ను ఏదో సహాయం చేయండి. చాలా తపస్సు చేసిన తర్వాత భగవంతుడా ప్రత్యక్షమైంది. చెప్పు బిడ్డ ఏం కావాలి? బోలు క్యా చెయ్యి, ఏం కావాలి అంటే భగవంతుడు వచ్చిండు, ఫుల్ ఖుషి అయిపోయాడు. ఓకే ఇప్పుడు చూడండి మల్లేష్ సార్ కూడా ఖుషి అయింది, ఖుషి అయింది. ఇక భగవంతుడా ఒక పెద్ద ఇల్లు, ఓకే వెరీ గుడ్. ఏం చెప్తాము భగవంతుడు ఏమంటారు? పెద్ద ఇల్లు కావాలి. ఓకే పెద్ద ఇల్లు, ఓకే దాంట్లో పెద్ద గార్డెన్ ఉండాలి, ఇట్లా రోడ్స్ ఉండాలి, ఆ ఇంట్లో ఒక 5 కార్లు ఇట్లా పార్క్ ఉండాలి. ఓకే 5 కార్లు, దాంట్లో మెర్సిడీస్ కార్ పెద్దది ఇట్లా ఉండాలి తిరగడానికి. ఓకే నో ప్రాబ్లం, నేను ఆశీర్వాదం ఇస్తున్నా. ఆ మెర్సిడీస్ కార్ కి నన్ను డ్రైవర్ గా జాబ్ ఇచ్చేసి. అర్థమైందా? నేనేం చెప్పినా అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? డ్రైవర్ మైండ్ సెట్ ఉండే కదా అక్కడ. ఇక డ్రైవర్ కి ఏం ప్రాబ్లం ఉండే? జర ఇంకొక మంచి మెర్సిడీస్ డ్రైవింగ్ కార్ జాబ్ ఉంటే నా లైఫ్ ఏమనుకోదు, ప్లీజ్ ఐఎమ్ సారీ అంటాను. అంటే టాక్సీ కార్ అడుగుతారు ఎవరు? సో ఆలోచన అక్కడే ఉన్నది. అని ఏమనుకుంటున్నారు తెలియదు కదా. సో మన లైఫ్ లో కూడా మనము రోజు అదే ప్రాబ్లమ్స్ లో ఉండి అంతే థింకింగ్ లో ఉండిపోయాము. సార్ వీళ్ళు రావట్లేదు, ఇది అయితే లేదు, వాళ్ళు కొట్టలేరు, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, అప్లైన్ ఇట్లా, డౌన్ లైన్ ఇట్లా. ఇక బయట చూస్తే వర్షాలు వస్తున్నాయి, వరదలు ఉన్నది, ఏం చేయాలి, ఎట్లా కథ అనేది అంతా ఉంటది, ప్రతి సంవత్సరం ఉంటది. సో మనము థింకింగ్ చేంజ్ అయితే భగవంతుడితో ఏమనుకుంటే అతను ఒక పెద్ద ఇల్లు భగవంతుడు ఇస్తుండేనా లేదా? ఇప్పుడు మేము మీకు 5 లక్షలు వస్తుంది, ఇంకా మసీదు వెళ్తారంటే మీరు ఏమంటున్నారు? చాలా మంది ఏమంటారు, సార్ వాళ్ళు రావట్లేదు, సార్ వాళ్ళు కొంటలేరు, వాళ్ళు జూమ్ లో మీటింగ్ అటెండ్ చేస్తలేరు. సో ఇప్పుడు ఇది మన దురదృష్టమా లేకపోతే సౌభాగ్యమా అని మీరే చెప్పండి. విన్నింగ్ టీమ్ లో రావడమే మనకు చాలా లక్కీ విషయం, ఇది చాలా చాలా మంచి విషయం. సార్ ఇక్కడ కమాలుద్దీన్ సార్ ఉన్నారు, 24 సంవత్సరాలు జాబ్ చేశారు. అతని యొక్క మెర్సిడీస్ బెంజ్ కొనాలి, ఆ కళ నిజం కాలేదు. కానీ వెస్టీజ్ లో వచ్చిన 3.5 years లోనే మెర్సిడీస్ వచ్చి కలగారు. కళ నిజమైందా లేదా? సార్ మీకు కూడా అప్పుడు చాలా మంది పిలిస్తే మీటింగ్ కి రాలే కదా, పిలిచిన వాళ్ళు కూడా పోలే కదా, కామన్ ఇది.
కానీ అదే పట్టుకొని వాళ్ళు రావట్లేదు సార్, ఇది అయితలేదు సార్ అంటే ముందుకు వెళ్తామా? నో. సో మనం ఇక్కడ మార్పు తీసుకురావాలి. అండ్ ఇక్కడ మార్పు రావాలంటే సిస్టమ్ మనలో కదా ఉండాలి. ఓకే, సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఎప్పుడైతే మన లోపల పోతుంది, ఇక మనం డిఫరెంట్ వ్యక్తి అయిపోతాం. అరే మీరు టాప్ మెర్సిడీస్ వచ్చేవారంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలి. మీ దగ్గర ఒక పాత మారుతి కార్ ఓనర్ లెక్క కూడా ఎక్సైట్మెంట్ లేదు, మెర్సిడీస్ లెక్క ఏదో ఎక్సైట్మెంట్ ఉండదు. ఆవు సార్ అంటే ఏం చెప్పాలి. సో మేము ఆగస్ట్ 1 రోజు గోప్రోన్ మీటింగ్ అటెండ్ చేశాము. ఎంతమంది గోప్రోన్ మీటింగ్ అటెండ్ చేశారు? చాలా మంది అటెండ్ చేశారు. గోప్రోన్ లో మన యొక్క కంపెనీ ఓనర్ దీపక్ సూద్ సార్ వచ్చారు. అక్కడ దీపక్ సూద్ సార్ అందరికీ తెలుసా? ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. దీపక్ సూద్ సార్ వెస్టీజ్ గురించి ఏం చెప్పినారంటే 21 ఇయర్స్ 21 సంవత్సరాలు కంప్లీట్ అనే ఇప్పుడు వెస్టీజ్ కి ఎన్ని సంవత్సరాలు? పిల్లలు ఇంత ఉంటే ఇప్పుడు పెళ్లికి అయినారు, అంత పెద్దగా అయినారు కదా. ఓకే, అంటే చిన్నగా పుట్టిన వాళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసేసి జాబ్ లో ఎక్కిన వాళ్ళు ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది దేనికి? వెస్టీజ్ కంపెనీకి. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ రాబోయే 10 ఇయర్స్ లో 10 సంవత్సరాలలో ఈ బిజినెస్ అనేది 10 రెట్లు ఎక్కువ పెరగబోతుంది. ఓకే, నేను అంటలేనది, కంపెనీ చెప్తున్నారు. కంపెనీ దేని మీద ఆధారపడి చెప్తున్నారు అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఏ కంపెనీ ఏ మార్కెట్ లో ఎంత పర్ఫార్మ్ చేస్తుంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏమున్నది, ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏమున్నది. సో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ ఒక 20,000 కోట్ల ఉన్నదనుకోండి, నెక్స్ట్ 10 ఇయర్స్ లో అది 1 lakh crores టర్నోవర్ చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 21 ఇయర్స్ లో 7,000 కన్నా ఎక్కువ కంపెనీస్ రిజిస్టర్ అయినాయి, ఆపరేట్ చేసినాయి. ఎక్కడ? ఇండియాలో. ఇవాళ కూడా ఎన్ని కంపెనీస్? 7,000. ఎన్ని వేలు అంటారు? 7,000 కంపెనీస్ చాలా ఆపరేషనల్స్ ఉన్నాయట. వాళ్ళది ఆపరేషన్స్ అంటే కంపెనీ రన్ అవుతున్నాయి. ఆ 7,000 కంపెనీస్ లో 21 ఇయర్స్ కంప్లీట్ చేసిన ముగ్గురు అంటే 3 to 4 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వెస్టీజ్ నంబర్ 1 ఉన్నారు. అంటే 21 ఇయర్స్ ఇట్లా నిలబడడానికి వాళ్ళ దగ్గర అంత ఓకే ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు, లేకపోతే అంత పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళ దగ్గర లేవు. ఎన్నో కంపెనీస్ వచ్చినాయి బంద్ అయినాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు మన దగ్గర మంచి లీడర్స్ ఉంటారు, సడన్లీ వాళ్ళు వేరే కంపెనీలో అని వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలకి మనం చెప్తున్నాము, బిడ్డ రోజు కాలేజ్కి పోవాలి, చదువుకోవాలి, ఇంటికి రావాలి. ఇక పిల్లలు ఏం చేస్తారు? కాలేజ్కి పోతున్నాము అని సినిమాకి పోతారు. ఎందుకు పోతారు? మార్గం తప్పిపోయినారు. ఏం కావాలి, ఏం సాధించాలి మర్చిపోయినారు అంతే. ఓకే, ఇంటి నుంచి ఏం చెప్తున్నారు? మేము కాలేజ్కి వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? సినిమా హాల్లో ఉన్నారు. ఇక వాళ్ళ గతి ఏమైంది? ఏం చెప్పలేదు. మన దగ్గర కూడా కొంతమంది లీడర్స్ ఉంటారు, అది బ్రాంజ్ కావచ్చు, అది గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు మార్గం తప్పిపోయారు పాపం. ఎందుకంటే ఏం సాధించాలి వాళ్ళకి అర్థమవుతలేదు. ఓకే, ఇవాళ ఇది మజా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇలా రోడ్ మీద వెళ్తూ ఉంటే అన్నదానం ఉండదు చూడు, కొంతమంది నిలబడి అక్కడ వెళ్ళిపోతారు. అట్లా పరిస్థితి ఉన్నది కొంతమంది. ఇట్లాంటివి తప్పు చేసిన వాళ్ళు చాలా మందిని మేము చూసాము. కుల్కర్ణి సార్ ఇక్కడ ఉన్నారు, కమాలుద్దీన్ సార్ ఇక్కడ ఉన్నారు. వేరే కంపెనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయినారా సార్? అజర్ సార్ ఇక్కడ ఉన్నారు, మళ్ళీ సార్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? నేనైతే 9 ఇయర్స్ లో ఎవరిని చూడలే. వెస్టీజ్ నుంచి ఇది వదిలేసి వేరే కంపెనీస్ లో వెళ్ళిన వాళ్ళు ఇవాళ రోడ్ల మీద పరేషాన్ తిరుగుతా ఉన్నారు, ఇట్లా గోరుకుంటున్నారు. అంతే, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు వేరే వాళ్ళ మాట విని జస్ట్ లైఫ్ ని మలుపుతున్నారు. మేము వేరే వాళ్ళ మాట వినలేదు, మేము సిస్టమ్ మాట వింటున్నాం. ఓకే, సిస్టమ్ మాట ఎందుకు వినాలని నేను చెప్తా. ఇప్పుడు మీరు ఒక షాప్ కి వెళ్ళినారు. ఎక్కడ వెళ్ళినారు? ఒక 20 ఐటమ్ కొన్నారు.
ఎన్ని ఐటమ్స్? ఇక షాప్ లెక్క చేయబోయి ఎంత అయింది అంటే ఆయన రాసి టోటల్ 3000 ఇచ్చేయి అంటే ఆవు ఇది కరెక్ట్ ఉందా లేదా ఎట్లా ఎట్లా చెక్ చేస్తారు? క్యాలిక్యులేటర్ తీసుకుంటారు. ఇక దీనికి 20 రూపాయలు, దీనికి బరాబర్ 3000 ఇచ్చేసి. సో వ్యక్తి ద్వారా తప్పులు కావచ్చు కానీ సిస్టమ్ తో తప్పు అవుతుందా? విన్నింగ్ టీమ్ సిస్టమ్ కూడా అక్కడే ఉంటుంది. వ్యక్తులు రావచ్చు కానీ సిస్టమ్ ఫాలో చేసిన వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. మీరు ఇట్లనే చూస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ ఇంకొక కొత్త కార్ వస్తుంది, ఇంకా ఇక్కడ ఇంకొక కొత్త క్రౌడ్ యూసిడి డియూసిడి ఇక్కడ రాబోతున్నారు. ఈ హాల్ నుంచే ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు తయారున్నారా లేదా అని చెప్పాలి. తయారున్నారా? నేను చెప్పాను ఈ బిజినెస్ వై వెస్టిజ్, ఎందుకు వెస్టిజ్ చేయాలి? వై వెస్టిజ్ అంటే దీపక్ సార్ ఏమన్నారు అంటే చూడండి, ప్రపంచం వైపు మనం చూస్తే ఎన్నో కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ వైపు మీరు చూడండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఎన్నో కంపెనీస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే డౌన్ అయిపోయింది, జాబ్స్ పోతున్నాయి, ఏఐ వచ్చింది. ఓకే, కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ డౌన్ అయినాయి. ఇట్లా ప్రతి సెక్టర్ లో మంచిగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పని చేయడానికి పని లేదు. పరిస్థితి ఘోరంగా, ఇంకా రాబోయే కాలంలో ఘోరంగా పరిస్థితి రావచ్చు. ఓకే, సో వాళ్ళు ఏం చేయాలి? ఏం ఆపర్చునిటీ ఉన్నది వాళ్ళ దగ్గర? జాబ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని జాబ్స్ వస్తాయి చెప్పలేము. ఎవరైనా కంపెనీ పెడితేనే మీకు జాబ్ ఇస్తారు కదా. కంపెనీ పెట్టడానికి పెట్టుబడి కావాలి, అట్లాంటి వాతావరణం కావాలి, అది లేదు ఇప్పుడు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ లేక ఉంటే కూడా మనము జీరో ఇన్వెస్ట్మెంట్ తో వెస్టీజ్ చేసుకోవడానికి ఈ ఒక ఆపర్చునిటీ ఎవరికైనా చెప్పొచ్చు, అవసరం అందరికి. ఇప్పుడు సార్ ఇంకో అన్నారు మన ఇండియాలో 50% లేడీస్ ఉన్నారు. ఓకే, 50% ఒకసారి లేడీస్ కి ఒకసారి గ్రేట్ అవ్వడం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 70% లేడీసే సక్సెస్ఫుల్లీ వర్క్ చేస్తున్నారట. ఎంతమంది? 70%. సో అడిగినారు దీపక్ సార్ ఎందుకు అని, ఎందుకు 70% లేడీస్ సక్సెస్ఫుల్ ఉన్నారు అంటే లేడీస్ ఆర్ డ్రీమర్స్ అని అన్నారు. లేడీస్ కి చాలా డ్రీమ్స్ ఉంటాయి. మనము అమెరికాలో ఇట్లా జరిగింది, అక్కడ బాంబు పేలింది, ఇక్కడ ఇట్లా ఉన్నది, మనం జెంట్స్ ఇట్లా మాట్లాడుకుంటాం కానీ లేడీస్ ఇంట్లో అన్నం అయిపోయింది, అది కొనుక్కొని పిల్లలకి ఫీజు కట్టాలి. సో మన లైఫ్ ని చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? లేడీసే ఉంటారు. ఇక జెంట్స్ ఏమైనా ఆలోచిస్తారు, ఇక్కడ ఏం ఉండదు అని మొత్తం ప్రపంచం చేతిలో ఉన్నది అట్లా అనిపిస్తుంది. సో డ్రీమర్స్ లేడీస్ ఉన్నారు కానీ లేడీస్ కూడా ఇండియాలో ఓన్లీ 17% లేడీస్ ఇండియాలో పని చేస్తున్నారట. ఎంతమంది? తెలుగులో ఏమంటారు? 17% లేడీస్ బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, మిగతా అందరూ ఇంట్లోనే హౌస్ వైఫ్స్ లాగానే ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, పని చేయడానికి కోట్ల ఒకే పాపులేషన్ రెడీగా ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఆ లేడీస్ కి మనం పని చెప్తే అరే ఇట్లా మీరు ఈ పని చేసుకుంటే ఓకే, అందరికి మెర్సిడీస్ కార్ అవసరం లేదు. స్టార్టింగ్ లో అందరికి 20 ఏళ్ళు అంటే టిక్ మని ఇక్కడ అర్థమవుతుంది, అవుతుందా లేదా? లేడీస్ కి అయితే మంచిగా అర్థమవుతుంది. అది మనం చెప్పాలి వాళ్ళకు. ఓకే, సో ఇంకొక విషయం ఉన్నది, ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో లక్షల మంది ఇంజనీర్స్ చదివి బయటికి వస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ చదివి బయటికి వస్తున్నారు. వాళ్ళకు జాబ్ దొరకడం లేదు. అప్పటి వరకు వాళ్ళు ఏం చేయాలి? టైం వేస్ట్ చేయకుండా ఒకవేళ వాళ్ళు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి తీసుకొస్తే, ఇది చూడండి భరత్ లాగా వాళ్ళు కూడా డియూసిటీ కావచ్చు కదా, కాలేరా? వాళ్ళకు ఇన్వైట్ చేయాలి కదా మనం. సో ఇంత పెద్ద పాపులేషన్ వెయిట్ చేస్తుంది మన గురించి. మనం తయారున్నామా వాళ్ళకు వెళ్ళి చెప్పడానికి? తయారున్నావా? అచ్చా, అందరికి ఏం కావాలి? వెస్టీజ్ ఎందుకు చేయాలి అంటే అందరికి ఆరోగ్యం కావాలా వద్దా? బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, మోకాలు నొప్పి, నడుము నొప్పి, ఇక లిస్ట్ చాలా పెద్దది ఉన్నది. ప్రతి ఇంట్లో పెరుగుతుందా లేదా? ఎంత మందికి హాస్పిటల్ వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటా డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అని ఉంటది. ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఇష్టం లేదు. రోగం రాకుండా నువ్వు ఇది వాడుకో, ఇది ఫుడ్ సప్లిమెంట్స్ అంటే వాడడానికి తయారున్నారా లేదా? మీరు తయారున్నారా? ఎంతమంది సప్లిమెంట్స్ వాడుతున్నారు?
ఎంతమంది డీటాక్స్ అండ్ న్యూట్రిషన్ జ్యూస్ తాగుతున్నారు? డి అండ్ జ్యూస్ చూడు, మరి ఎంత తక్కువ మంది తాగుతున్నారు. అంటే ఆరోగ్యం అవసరం లేదా? అంటే దవాఖానా ఇష్టమా మనకు? ఓకే, ఇవ్వాలని పిలిచిన వాళ్ళతో అడగండి, ఇది ఏం జ్యూస్ ఉన్నది సార్, నేను కూడా తాగుతా, నాది నా ఫ్యామిలీది ఆరోగ్యం కాపాడుకుంటా. ఈ ఆరోగ్యం అనేది అందరికీ అవసరమా లేదా? అచ్చా, మీరు ఇక్కడ ఎస్ అంటున్నారు. బయట ఉన్న వాళ్ళు మీరు ఒక వ్యక్తికి వెళ్ళి చెప్పండి మీకు ఆరోగ్యం ఇష్టమా లేదా అంటే ఏం చెప్తారు? వద్దు, నాకు ఆరోగ్యం, రోగమే కావాలి చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పారు? మళ్ళీ వెస్టీజ్ వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు చెప్పడానికి మనం తయారు ఉన్నామా లేవా? వై వెస్టీజ్ అంటే వెస్టీజ్ అవసరం అందరికీ ఉన్నది. ఎందుకు? ఆరోగ్యం అందరికీ అవసరం ఉన్నది. అండ్ ఆరోగ్యం సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే మన సొల్యూషన్ ఉన్నది. సెకండ్, ఓకే, ఇప్పుడు ఈ అన్ని రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి? బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు? వీళ్ళకు అంతా తెలుసు, మీరు చెప్పండి. కెమికల్స్. ఓకే, వెరీ గుడ్. అటు మీరు చెప్పండి, ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఓకే, ఫుడ్, స్ట్రెస్. ఓకే, మీ దగ్గర ఏదైనా కారణం అన్ని బరాబరే ఉన్నది. ఓకే, మనం తినే భోజనంలో పొల్యూషన్ ఉన్నది. మాట క్లియరా? అందరికీ తెలుసు. మందులు స్ప్రే చేస్తున్నాము. ఓకే, వ్యవసాయంలోనే ఎంత ఘోరమైన విష పదార్థాలు వాడుతున్నారు కదా, దానికి మా దగ్గర సొల్యూషన్ ఉన్నది. అంటే ఎవరైనా వింటారా లేదా? మీకు ఆరోగ్యం కావాలి, మంచి వ్యవసాయం కావాలి, విష పదార్థం లేకుండా మనం మంచిగా పండించగలే మా యొక్క మార్గం మీరు చూడండి అంటే ఎవరైనా నో అంటారా? చెప్పడానికి మన దగ్గర నేర్చుకొని చెప్తే వింటారు. ఇది అవసరమా లేదా అందరికి? ఏ వ్యక్తి అయితే రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నీళ్ళు తాగుతున్నారు, అన్నం తింటున్నారు, వాళ్ళందరికీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ అవసరమే. అవసరం లేదా? చెప్పడానికి మనం నేర్చుకోవాలి, తయారు కావాలి. అచ్చా, ఎంతమందికి ఇది మంచిగా అనిపించాలని ఉంటది? అనిపిస్తుందా లేదా? ఓకే, రోజు ఇప్పుడు దీపక్ సూద్ సార్ అన్నారు, రోజు పొద్దున్న లేవగానే ఏం చేస్తారు చెప్పండి అని అన్నారు. చాలా మంది అన్నారు, నేను రోజున పొద్దున్న వెళ్ళి నేను ఇది చేస్తా చేస్తా. కానీ లేడీస్ అన్నారంట, నేను పొద్దున లేవగానే లిప్స్టిక్ వేసుకుంటాను. అక్కడ ఎక్కడైతే సార్ అడిగినారు, దీనికి అర్థం ఏమున్నది అంటే అందరికీ ఏం అవసరం? ముఖ సౌందర్యం అందరికీ అవసరమే ఉన్నది. కొంచెమైనా మనం ఖర్చు చేస్తున్నామా లేమా? మీరు చూడండి, ఎక్కడైనా ఒక మ్యారేజ్ జరుగుతున్నది అనుకో, అక్కడ ఒక బ్యూటీ పార్లర్ కూర్చుంటారు ఆమె. ఇక వచ్చిన వాళ్ళకి పెయింటింగ్ వేస్తూనే ఉంటుంది ఆమె, డిక్కి డిక్కి డిక్కి. లాస్ట్ కి 20,000 తీసుకుపోతుంది ఆమె. అక్కడే మనం కూర్చున్నాం అనుకో, ఓకే, ఇక మనది 600 పివి అయిపోతుంది. మనం కూడా న్యాచురల్ వేలో మనము మన ప్రొడక్ట్స్ మంచిగా పెడతాం, కలర్ లాగా. ఓకే, అంటే మార్కెట్ లో అందరూ డబ్బులు ఖర్చులు చేస్తున్నారు ముఖ సౌందర్యం గురించి. నేను రోజు యంగ్ కనబడాలి, నా వయస్సు మీకు తెలియకూడదు కూడా, అట్లా అందరికీ ఆలోచన ఉంటుంది. ఓకే, నాకు కూడా ఉంటుంది, అందు గురించి మస్తు తయారీ వచ్చింది. సో దాని గురించి అందరూ డబ్బులు ఖర్చులు చేస్తున్నారు అంటే అవన్నీ మార్కెట్ లో ఉన్న కెమికల్ ప్రొడక్ట్స్, మన దగ్గర ఉన్న న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా మనకు తెలుసు కదా. ఇవి మాట అందరికి అవసరం ఉన్నదా లేదా? ఉందా లేదా? సో వెస్టీజ్ అందరికి అవసరం కదా, మనం చెప్పడానికి తయారు ఉండాలి. వై వెస్టీజ్ అని? దీని గురించే వెస్టీజ్. మీకు ఏం కావాలి అవన్నీ ఆల్మోస్ట్ అన్ని విషయాలు వెస్టీజ్ దగ్గర ఉన్నది. ఇప్పుడు క్లియర్ అయింది కదా, వెస్టీజ్ నాకైతే అవసరం ఉన్నది. క్లియర్ ఉందా? మీకు వెస్టీజ్ అవసరమా? క్లియరా? అరే ఇంగ్లీష్ లో చెప్పాలా? క్లియర్ అయిందా? ఇప్పుడు సెకండ్, మీకన్నా బయట ఉన్న వాళ్ళు కూడా వెస్టీజ్ అవసరం ఉంటుందా లేదా? ఏం ప్రాబ్లం ఉంది మరి? చెప్పడానికి ప్రాబ్లం ఉంది. చెప్పడానికి మన దగ్గర నేర్చుకొని చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకోకుండా ఏదో విధంగా చెప్పేస్తారు. ఇక లాస్ట్ సార్ జనాలు వింటలేరు, వాళ్ళు వస్తలేరు, కొంటలేరు, చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇంతే ఉంటది కదా. ఇది రోజు విని విని మనకు ఎట్లా అయిపోయిందంటే ఇంతే కదా, ఏం కాదు, ఈ ఇంజెక్షన్ వాడడం మంచిగా. ఓకే, సో ఆ ఇంజెక్షన్ ఏమున్నది అంటే సిస్టమ్ నేర్చుకున్న తర్వాత. అచ్చా,
మీరందరూ మిల్క్ తెలుసు కదా, ఆవు పాలు, బర్రె పాలు. అచ్చా, ఆవు పాలు ఇస్తుంది కదా? అది ఏం క్వశ్చన్ సార్? బర్రె పాలు ఇస్తుంది కదా? హలో, మీ ఇంట్లో రోజు ఒక బర్రె వచ్చి నిలబడింది అనుకో, ఎన్ని బకెట్ పాలు ఉంటుంది మీ ఇంట్లో? ఒక్క చుక్క కూడా ఉండదు. పాలు ఇస్తే కాదు, మేము తీయాల్సి ఉంటుంది. వెస్టీజ్ లో కూడా, వెస్టీజ్ లో డబ్బు ఉన్నాయి, తీయాల్సి ఉంటుంది. హలో, రోజు నా ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి సార్, కానీ పాలు లేవు సార్. ఆవులు ఉన్నాయి సార్, ఆవులు. అరే భయ్, నువ్వు దానికి ఇట్లా ఇట్లా చేసి తీ కదా, తినిపించు కదా. అక్కడే నా వెస్టీజ్ ఉంది సార్, నేను జాయిన్ అయ్యా సార్, నాకు ఐడి ఉంది సార్, నేను మీటింగ్ వెళ్ళినా సార్. తీసినావా? ఎంత తీయగలిగినావు అని నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకుంటే మనము సాధించవచ్చు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవాళ మేము ఇంత దూరం నుంచి ఇక్కడ మీకు చెప్పడానికి ఎందుకు వచ్చినాము అంటే, మా లైఫ్ ఇవాళ మారింది. మేము రాసుకున్న కొన్ని కళలు నిజమైనాయి. మేము ఎప్పుడు రాసుకున్నాము, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, పని చేయలేని పరిస్థితుల్లో కూడా ఇంట్లో డబ్బులు రావాలి, ఒక పెద్ద ఇల్లు కావాలి, మంచి కార్ ఉండాలి, మా లైఫ్ లో బాస్ ఉండకూడదు, మేము మా అమ్మా నాన్న అందరూ కలిసి ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉండాలి. అవన్నీ కళలు నిజమైనాయి మా. ఓకే, ఇవాళ మేము ఉంటున్నది 3.5 crores వరకు ఒక ఇల్లు కొన్నాము. ఎందుకు కొన్నాము? జస్ట్ బికాస్ వెస్టీజ్ లోనే లేదు, వెస్టీజ్ లోనే వచ్చింది. రెండు కార్స్ మేము తీసుకున్నాము. మా భార్య నేను కార్ గిఫ్ట్ ఇచ్చిన. ఇవాళ మాకు మోర్ దెన్ 5 years అయింది మేము జాబ్ రిజైన్ చేసేసినాము. ఎందుకంటే దానికన్నా 5 times ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ వస్తే మళ్ళీ జాబ్ ఎందుకు పోవాలి? ఇక మా అమ్మమ్మ ఉన్నది కదా, ఒక్కొక్కసారి అంటది, ఇక మొత్తం అయిపోయింది కదా, ఇల్లు కొన్నాము, 2 కార్స్, ఇప్పుడైనా జాబ్ కి వెళ్తావా? అని జాబ్ కి ఎందుకు వెళ్తాము? ఓకే, అదే 70,000 లక్ష ఇన్కమ్ ఉంటది, దానికన్నా ఇక్కడ వస్తుంది కదా, చాలా ఎక్కువ వస్తుంది. సో పాత అలవాటు ఉంటది కదా, పాత థింకింగ్. సో మనం కూడా ఆ థింకింగ్ లోనే ఉండిపోతున్నాము. మీటింగ్ కి వస్తేనే థింకింగ్ మారుతుంది సాంగత్యంతో. చూడండి, 5 లక్షాధికారులు ఉన్నారనుకోండి, ఎంతమంది? 5. వాళ్ళ ఇన్కమ్ 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు. మీరు తిరుగుతున్నారు, 6వ వ్యక్తి మీరు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. రోజు తాగే వాళ్ళతో మీరు తిరుగుతున్నారు. 1 వ్యక్తి తాగుతున్నారు, 3వ వ్యక్తి తాగుతున్నారు, 4వ వ్యక్తి తాగుతున్నారు. మీరు కూడా 6వ వ్యక్తి ఎవరు ఉంటారు? ఇక మెల్లగా ఇట్లా. ఎందుకు? అమ్మ నాన్న నేర్పించినారా? టీచర్ నేర్పించినారా? తాగుమని ఎవరు నేర్పించారు? ఎవరు? సాంగత్యంతోనే కదా. మరి ఇది కూడా సాంగత్యమే. సక్సెస్ సాంగత్యం ఇక్కడ అవ్వాలి. వదిలేసి ఎక్కడ దీపక్ సూద్ సార్ ఇవన్నీ చెప్పిన తర్వాత, ఓకే, చాలా విషయాలు ఉండే గోప్రోలో నేను ఎక్కువ చెప్పాను, కానీ ఒకే ఒక మాట నేను చెప్తాను. మీరు ఉంటే ఉండకపోతే కూడా ఇవాళ వెస్టీజ్ నంబర్ 1 ఉన్నది. ఇవాళ వెస్టీజ్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉన్నది? దానికన్నా ఎక్కువ 20,000 కోట్ల టర్న్ ఓవర్ రాబోయే 10 సంవత్సరాలలో వెస్టీజ్ ది ఉంటది. ఇవాళ వెస్టీజ్ లో మోర్ దెన్ 8,000 పీపుల్ కార్ అచీవర్స్ ఉన్నారు. 300 మంది మెర్సిడీస్, BMW, ఆడి కార్స్ అచీవర్స్ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో ఇవన్నీ 10 times పెరుగుతాయి. మీరు ఉంటే ఉండకపోతే కూడా పెరుగుతుంది. మీరు ఉంటే అది మీకు వస్తుంది, మీరు లేకపోతే వేరే వాళ్ళకి. మీరు ఉంటారా ఇక్కడ? మీకు ఇవన్నీ కావాలా? ఇది విజన్, ఇది ముందు చూపు పెట్టుకొని మనం పని చేసేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ లో మన అందరి యొక్క అప్లైన్ ఉన్నారు. ఓకే, చీఫ్ మెంటర్ విన్నింగ్ టీమ్ ఎస్పీ బారిల్ సార్ యొక్క కొన్ని మాటలు నేను చెప్తాను. సార్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. ఎస్పీ బారిల్ సార్ ఏమన్నారంటే, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి లైఫ్ లో అన్నారు. మీ విన్నర్ గా కొంతమంది ఇక్కడ ఉన్నారు, విన్నర్. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. మనం ఎక్కడైనా మనము పని చేస్తున్నాము అంటే అక్కడ కొంచెం మంచిగా అనిపించాలి. మనం ఫీల్ గుడ్ అంటారు. ఓకే, సో మన జీవితంలో కొన్ని వాక్యాలు, మనం పదాలు కొన్ని వాడాలి. మనం ఏం వాడాలి? సారీ. ఓకే, ఏం వాడాలి? థ్యాంక్ యూ, ధన్యవాదములు, సారీ, క్షమించండి. ఓకే, నాతో ఏదైనా తప్పు ఉంటే క్షమించు. ఇంకా ఇంకా ఏమన్నారు? ఐ లవ్ యూ అన్నారు. ఓకే, సో ఈ కొన్ని పదాలు ఎట్లా ఉన్నాయంటే మన డే టు డే లైఫ్ లో మన జీవితం మార్చేస్తుంది.
మన ఇంట్లోనే భార్య, భర్త, అత్త, కోడలు, అమ్మ, కూతురు, పిల్లలు మధ్యలో మనము సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ బేటా చెప్పుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా లేదా? అక్కడి నుంచే మీ భర్తకి కాల్ చేయండి, మీ అత్తమ్మకి కాల్ చేయండి, అత్తమ్మ నాకు ఏదైనా తప్పు అయితే సారీ అని అక్కడి నుంచి కాల్ చేయించినారు. నేను కూడా మా అత్తమ్మకి కాల్ చేసిన, మా అత్తమ్మ అయ్యో ఎట్లా చెప్తే ఎట్లా అని అంటున్నాను. నిజంగా పెళ్లి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను చెప్పిన అత్తమ్మ నేను మిమ్మల్ని చాలా ప్రేమ చేస్తున్నా అండ్ మాతో ఏదైనా తప్పు ఉంటే సారీ అత్తమ్మ, మమ్మల్ని క్షమించండి, చాలా చాలా ధన్యవాదాలు, మీ అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేసినాం, చాలా చాలా రుణపడి ఉంటా అంటే మా అత్తమ్మ ఎంత అంటే ఎమోషనల్ ఇట్లా అయిపోయిందా. నేను రోజు చెప్తా అంటే అబ్బా ఎవరో నీకు మంచి మాటలు నేర్పిస్తున్నారు, అదే బిజినెస్ కి పోన్నాను మా అత్తమ్మ. ఎవరో నేర్పించారు అంటే నేను చెప్పిన ఎస్పీ బాలసార్ చాలా మంచివాడు, ఆయన మంచి విషయాలు నేర్పిస్తున్నారు అంటారా. మంచిగా అనిపించిందా లేదా? ఇది మన ఇంట్లో కావాలి. ఇది కొన్ని మంచి విషయాలు మా పిల్లలకి నేను కూడా చెప్తా సారీ అని. ఒక్కొక్కసారి నాతో కూడా తప్పు కావచ్చు. ఓకే, నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని థ్యాంక్ యూ, మా కొడుకుకి చెప్తా నేను థ్యాంక్ యూ బెటా అని చెప్తా, ఐ లవ్ యూ బెటా, స్కూల్కి వెళ్తా ఉంటే లవ్ యూ బెటా అని హాగ్ చేస్తా నేను. సో ఈ కొన్ని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మన ఇంట్లో ఉంటే ఓకే, ఒక్కసారైనా మీ అత్తమ్మకి మీరు అత్తమ్మ నాతో ఏదైనా తప్పు జరిగితే క్షమించు, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా చెప్తే అత్తమ్మ కోడల మధ్యలో ఏదైనా గొడవ ఉంటుందా లేదా? డబ్బు వచ్చిన తర్వాత సుఖం లేదు, ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే సుఖం వచ్చేస్తుంది జీవితంలో. ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఇది సేమ్ ఇట్లానే టీం ఉన్నది, టీం అప్లైనా డౌన్లైనా, అతను ఇట్లా చెప్పిండు, అతను ఎట్లా చెప్పిండు, నన్ను పిలవలే, నన్ను స్టేజ్ మీద టైం ఇవ్వలే, అందరికి ఏమేమో ఉంటాయి కథ లోపల. కానీ ఒక్కసారి అప్లైన్కి ఓకే సారీ అప్లైన్, నాతో ఏదైనా తప్పు జరిగితే ఐఎమ్ వెరీ సారీ, లవ్ యూ అప్లైన్. జెంట్స్ కి చెప్పాలి, లేడీస్ కి చెప్పాలి. ఓకే, లవ్ యూ అంటే అది సినిమా లవ్ కాదు, ఇది అమ్మ అండ్ కొడుకు మధ్యలో, ఓకే తండ్రి కొడుకు మధ్యలో ఏదో ప్రేమ అట్లాంటివి చెప్తున్నా. అర్థమైందా లేదా? మీరు ఎక్కడో వెళ్ళిపోతారు, మనకి సినిమా పాటలు గుర్తు వస్తాయి. ప్రాబ్లం బై రోజు సినిమా చూస్తారు చాలా. సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అప్లైన్ డౌన్లైన్ మధ్యలో. ఇప్పుడు వేరే కంపెనీ వాళ్ళు వచ్చి నువ్వు ఎస్టీ చేస్తున్నావు, నేను ఎన్ని సంవత్సరాలు చేసిన నాకు ఏం డబ్బులు వచ్చింది అని ఇట్లా చెప్తాను కొంతమంది. అందులో నుంచి నేను వేరే బైక్ దాంట్లో వెళ్ళిపోయినా అంటారు కొందరు చెప్తారు. అట్లా ఎందుకు చెప్తారు అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా లేదు అక్కడ. మంచి రిలేషన్ అనుకో ఏదైనా కానీ, నా అప్లైన్ తో నేను చాలా గౌరవంగా ప్రేమిస్తున్నాను, ఎక్కడ ఇతనిలోనే ఉంటాను, ఈ ప్రేమ ఆప్యాయత ఉంటది కదా. మంచి రిలేషన్షిప్ ఉంటే కూడా టీం మీతోనే ఉంటది. హలో, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అప్లైన్ డౌన్లైన్ అండ్ క్రాస్ లైన్. చాలా మంది క్రాస్ లైన్ తో వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యర్థంగా క్రాస్ లైన్, మీ అప్లైన్ డౌన్లైన్ వేరే వాళ్ళతో మీకు ఏం మాట్లాడే అవసరం లేదు. ఓవర్ ఫ్రెండ్షిప్. ఓకే, మీ ఇప్పుడు ఈ పంటకి మొత్తం పురుగులు వస్తే ఏమైతుంది? అది ఎట్లాంటి పురుగు అంటే దానికి ఏం మందు ఏం లేదు, ఇంత స్ప్రే కొడుతుందో పోవాలి. నిజంగా చెప్పేస్తున్నా, నో క్రాస్ లైన్ టాకింగ్ అవసరం లేదు. మీరు మాట్లాడాలి అనుకుంటే మీ అప్లైన్ తో మాట్లాడాలని నేర్చుకోండి, మీ డౌన్ లైన్ కి మాట్లాడాలని నేర్పియండి. క్రాస్ లైన్ తో మీరు మాట్లాడుతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారంటే మీరు లీడర్ కాలేరు, మీరు బిజినెస్ లో పెద్ద ఇన్కమ్ తీసుకోలేరు. నో క్రాస్ లైన్. ఓకే, ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. మీటింగ్ లో వచ్చినారా, నమస్తే సార్, బాగున్నారా, థ్యాంక్ యూ, ఓకే ఇంతవరకు చాలు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కావాలి. ఎందుకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కావాలి? విన్నింగ్ టీం కదా మనం అందరం విన్నింగ్, అందరు కావాలి. మనం ఇక్కడ హాల్ నింపాలి కదా. ఎక్సైట్మెంట్ కావాలా వద్దా? ఆర్ యు ఎక్సైటెడ్? అందరు ఉంటేనే ఎక్సైట్మెంట్. నేను ఒక్కనే రూమ్ లో ఎక్సైటెడ్ అంటే ఏమైతుంది? టీం కావాలి. టీం ఎప్పుడు ఉంటది? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటేనే టీం ఉంటది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చాలా అవసరము. ఓకే, ఇది అక్కడ మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. కానీ ఒకే ఒక నేను మాట చెప్తాను. ఓకే, మన లైఫ్ లో చాలా మందికి ఏమేమో కోరికలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి.
మనం ఎన్నోసార్లు పూజలు చేస్తాము. ఇప్పుడు గణపతి విగ్రహం దగ్గర వెళ్ళి మనం పూజలు చేస్తున్నాము, లడ్డు అర్పణ చేస్తాము అండ్ భగవంతుడితో అడుగుతాము. భగవంతుడికి మనకే తెలుసు, అది సీక్రెట్ టాక్ అంటారు దాన్ని, అంటారు కదా. అందరి ముందు చెప్పలేము కదా, ఏదో ఉంటుంది భగవంతుడికే తెలుసు అది మేము ఏం అడుగుతున్నామని. మీరు ఏదైతే అడుగుతున్నారు కదా దాని యొక్క మార్గము వెస్టీజ్ విన్నింగ్ ద్వారా కూడా కంప్లీట్ కావచ్చు. ఆ మార్గం ఎందుకు జరిగినాను అంటే నా జీవితంలో అట్లా జరిగింది. ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ లో కూడా నేనంటాను భగవంతుడు స్వయంగా రాలేరు. ఓకే, భగవంతుడు స్వయంగా రాలేరు. వస్తే కూడా మీకు అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి కిరీటం పెట్టుకొని ఇట్లా ఇట్లా గణపతి లాగా వచ్చి ఇది బిజినెస్ అంటే మీరు వింటారా? వినరు. ఒక సూట్ బుక్ వచ్చి వ్యక్తి ఇది బిజినెస్ అంటే వింటారు. భగవంతుడు మాట అందరూ విన్నారు. మనిషి రావాలి, ఆ మనిషి మీకు అప్లై ఉన్నారు. ఇప్పుడు మనం ఈ బిజినెస్ కి ఎట్లా చూస్తున్నామో అదే ఇంపార్టెంట్ ఉన్నది లాస్ట్ కి మాట. ఓకే, మీరు చిన్న చిన్న విషయాలలో మీరు రాలేదనుకోండి, మీటింగ్ కి రాలే, జూమ్ కి రాలే, ప్రోడక్ట్ కొనలే, అప్లైన్ మాట వినలే, ఇది వినలే, చేయలే, రాలే, ఈ అలవాటు మీ లోపల స్టార్ట్ అయిపోయింది. ఏ అలవాటు స్టార్ట్ అయింది? మీటింగ్ కి రాలేను, వాళ్ళు కొండలేరు, నేను జూమ్ కి రాను, నేను మాట వినను. ఓకే, 9 కార్డినల్ రూల్స్ సార్ చెప్పారు, 9 కార్డినల్ రూల్స్ నేను ఫాలో చేయను. ఈ అన్ని తప్పు అలవాటులు మన లోపల ఫిక్స్ అవుతున్నాయి. మేమేం చెప్తున్నాము? సక్సెస్ అలవాటు మీ లోపల ఫిక్స్. నేను మీటింగ్ కి వస్తా, ఎవరు రాకపోతే కూడా నేను స్టార్ట్ చేస్తా. ఓకే, నా అప్లైన్ మాట నేను వింటా, మీటింగ్ హాల్లో నేను ఫస్ట్ ఉంటా, నేను ఆల్వేస్ ఎక్సైటెడ్ ఉంటా, నేను ఆల్వేస్ పాజిటివ్ ఉంటా. ఈ హ్యాబిట్ రావాలా లేకపోతే నెగటివ్ హ్యాబిట్స్ రావాలా? సక్సెస్ హ్యాబిట్ రావాలా లేకపోతే ఫెయిల్యూర్ హ్యాబిట్ రావాలా? ఎవరి చేతుల్లో ఉన్నది అది? మీరు ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఏదైనా మీరు చేస్తున్నారు అంటే అది అలవాటు అవుతుంది. అండ్ సెకండ్, అదే కాపీ మీరు డౌన్లోడ్ చేస్తారు, డూప్లికేషన్ మాట. ఓకే, మీరు మీ అమ్మా నాన్నని రెస్పెక్ట్ ఇస్తలేరు అనుకో, మీ పిల్లలు చూస్తున్నారు, పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని అట్లనే మంచి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, మన టీం వాళ్ళు చూస్తుండ్రు, మన డౌన్లైన్ చూస్తుంది, మీ పిల్లలు కూడా చూస్తుంది. సక్సెస్ హ్యాబిట్ మన లోపల రావాలి. అండ్ సక్సెస్ హ్యాబిట్ ఈజీ రాదు. అందు గురించి ఇట్లాంటివి మంచి సాంగత్యం మనకు అవసరం. మీరు చాలా లక్కీ ఉన్నారు. ఎంత లక్కీ అంటే ఇప్పుడు బయట 10 లక్షల మంది ఉండొచ్చా? ఇక్కడ సిరిసిల్లాలో కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, కానీ మీకే హాల్ దొరికింది కదా, మీరు లక్కీ ఉన్నారు. వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీ సక్సెస్ గురించి మీ అప్లైన్స్ ఆల్వేస్ మీకు హెల్ప్ చేయడానికి తయారున్నారు. మీరు అప్లైన్ లో తప్పులు చూస్తారా, తక్కువతనం చూస్తారా, లేకపోతే అప్లైన్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చి అది చూస్తారా? ఏం అప్లైన్ ఇది రాదు, ఏం అప్లైన్ ఇట్లా ఉన్నారు, ఇట్లా చూస్తారా? లేకపోతే అప్లైన్ మాట నేను వింటా. అందరూ పర్ఫెక్ట్ లేరు ఇక్కడ, అందరూ భగవంతుడు కాదు, మేము కూడా నేర్చుకుంటున్నాము. కానీ ఎంతైతే పాజిటివ్ తీసుకోవాలి అదే చూడండి కదా. మీరు అప్లైన్ వైపు డౌన్లైన్ ఎన్ని తప్పులు చూపెడుతున్నారు, మీరేంటిది మరి? మీరేంటిది? మనం కూడా అదే లైన్ లో ఉన్నాం కదా. ఓకే, సో లాస్ట్ ఒక మాట చెప్తున్నా, మీ అప్లైన్ వైపు పాజిటివ్ దృష్టితో చూడండి. మీ అప్లైన్ ఏం చెప్పేది చేయడం స్టార్ట్ చేయండి. మీ అప్లైన్ ని గౌరవం ఇవ్వండి. మీ అప్లైన్స్ ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ గురించి. ఓకే, ఇట్లాంటి మీటింగ్స్, ట్రైనింగ్స్, ఇప్పుడు ఇక్కడ మల్లేష్ సార్ ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత దూరం నుంచి మీకు హెల్ప్ చేయడానికి వచ్చారు. సార్ మాట వినాలి. ఓకే, ఇక్కడ కేసీఆర్ సార్ ఉన్నారు, వెంకట్ సార్ ఉన్నారు, అండ్ ఆల్ క్రౌన్ అండ్ అబో. ఇక్కడ కమాలుద్దీన్ సార్ ఉన్నారు, అజర్ సార్ ఉన్నారు, రైట్. ఇక్కడ ప్రదీప్ సిరిస్వాల్ ఉన్నారు, మొత్తం మేడం ఉన్నారు, హనుమంతు సార్ ఉన్నారు. ఆల్ స్టార్ అండ్ అబో ఎవరైతే ఉన్నారో, మేమైతే ఇక్కడ ప్రతిసారి రాలేము, కానీ సిస్టమ్ అండ్ అప్లై అండ్ మీకు హెల్ప్ చేయడానికి వీళ్ళు ఉంటారు. వీళ్ళని గౌరవం ఇవ్వాలి, వీళ్ళ మాట వినాలి. ఏం తక్కువ బయట ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా మీకు చెప్పినారా నువ్వు 1 లక్ష సంపాదించు నేను నీకు సపోర్ట్ చేస్తానని ఎవరైనా చెప్పారా సార్? నాకైతే ఎవరు చెప్పారు. మీ అప్లై రోజు చెప్తారు ఫోన్ ద్వారా, మనం లైట్ తీసుకుంటున్నాము. ఓకే, సో ఈ సిస్టమ్ అండ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ మనకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకోవాలి.
దీని మీద పని చేయాలి. ఓకే, పని చేస్తే ఒకేసారి మొత్తం సక్సెస్ రాదు, కానీ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా చాలా పెద్ద రిజల్ట్ వచ్చేది ఉన్నది. ఎందుకంటే ఇంతమందికి రిజల్ట్ వచ్చింది అంటే నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ మీరే. మీ అందరి లోపల నాకు కొత్త డియూసిటీస్ కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఒకరోజు వీళ్ళని మీరు చూసారు అట్లనే, వీళ్ళు వచ్చిండ్రు ఊరు నుంచి వచ్చిండ్రు ఏం చేస్తారు, ఇతను వచ్చిండ్రు డ్రైవర్ అంటే ఏం చేస్తారేమో నిజంగా అంటున్నాం, ఏమనుకోదు. కానీ ఇవాళ 3 లక్షల ఇన్కమ్ ఉన్నది. ఈసారి ఉన్నారు అరే ఏం చేస్తారో ఏమో, మర్సిడీస్ వచ్చి చేసుకున్నారు. సో అందరూ ఇట్లనే వచ్చారు, మీలాగానే వచ్చారు. కానీ సిస్టమ్ మీద నిలబడి పని చేసి అది ఫాలో చేసి సిస్టమ్ ఫాలో చేస్తే ఓకే ఇవాళ వీళ్ళు సాధించారంటే నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ సీట్ ఎవరిది? ఈ ఫస్ట్ రో తర్వాత ఎవరు? మీరే ఉన్నారు. తయారున్నారా? సో ఆల్ ది బెస్ట్. మీ అందరి యొక్క మంచి భవిష్యత్తు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఉన్నది, మీ అప్లై చేతుల్లో ఉన్నది. వాళ్ళ చేతులు పట్టుకోండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.